హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం హెచ్పివి వైరస్ గురించి తెలుసుకుందాం. దీని ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇది ముఖ్యంగా మహిళల్లో సాంక్రమిక వ్యాధిని కలుగజేసేటువంటి ఒక క్రిమి. ఇది ముఖ్యంగా భవిష్యత్తులో ఈ హెచ్పివి వైరస్ ఉంటే గనక ఇది మహిళల్లో ముఖ్యంగా క్యాన్సర్ని కలుగజేస్తుందని ఒక భావన ఉంది. ముఖ్యంగా ఇది 2 విధాలుగా మహిళల్లో ఇది వ్యాపిస్తుంది. ముఖ్యంగా చర్మం మీద స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వలన, అంటే చర్మం మీద ఏదైనా ఘాటు ఉంటే వేరే హెచ్పివి వైరస్ కలిగిన వ్యక్తులు కనుక దగ్గరగా వస్తే ఒక రకంగా ఇది వ్యాపిస్తుంది. అలాగే సెక్సువల్లీ హైపర్ యాక్టివిటీ ఉన్న మహిళల్లో, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయటం వలన కూడా ఇది హెచ్పివి వైరస్ అనేది మహిళల్లో వస్తుంది. ముఖ్యంగా ఇది మహిళల్లో జెనిటల్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపేటువంటి ఒక వైరస్. ఇది ముఖ్యంగా మన శరీరంలో ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మహిళల్లో పుట్టుమచ్చల్ని, ముఖ్యంగా మొటిమల్ని కలుగజేస్తుంది. అలానే ఈ మొటిమలు శరీరం మీద కాదు, జెనిటల్ ఆర్గాన్స్ అయినటువంటి ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అయినటువంటి సర్విక్స్ దగ్గర కానీ, లేకపోతే వెజైనా కానీ, యానస్ దగ్గర కానీ, అలాగే జెంట్స్లో కూడా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. అయితే దీని ఇంపాక్ట్ ఏంటంటే ఇది ముఖ్యంగా దీనివలన ఇది క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంది. అంటే అన్ని రకాల స్టైన్స్ క్యాన్సర్కి దారితీయవు. అందులో 100 రకాల్లో 40 రకాలు మాత్రమే ఉన్నాయి. అయితే క్యాన్సర్ని కలుగజేస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. హెచ్పివి వైరస్ ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క వైరస్ని క్యారీ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ కానీ లక్షణాలు కానీ బయటపడవు. అది బయటపడేసరికి చాలా టైం పడుతుంది. అంటే దాని వాళ్ళు హెల్తీ క్యారియర్స్గా ఉంటారు. కాబట్టి దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అనేది చేయటం ద్వారా కానీ ఇది వస్తుంది. అలాగే స్కిన్ టు స్కిన్, మన చెప్పులు లేకుండా కూడా నడిచేటప్పుడు కూడా భూమిలో ఈ వైరస్ ఉండి ఘాటు ద్వారా, కాళ్ళ ద్వారా లోపలికి వస్తుంది. కాబట్టి దీనివల్ల మనకి ఎక్కువ నష్టం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మహిళలు కూడా 21 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల లోపల హెచ్పివి వ్యాక్సిన్ చేయించుకోవటం అనేది ఉత్తమము. దీనివల్ల కూడా మనం ఈ హెచ్పివి వైరస్ నుంచి, క్యాన్సర్స్ నుంచి మనం రక్షణ పొందవచ్చు.